పొంగల్ బరిలో ముందుగా దూకిన వారికే అడ్వాంటేజ్ అంటారు. కానీ గత 10 ఏళ్లు సంక్రాంతి సీజన్ చూస్తే ముందొచ్చిన స్టార్ మూవీస్ కే పలుమార్లు దెబ్బపడింది. ఈసారి పొంగల్ రేస్ లోనూ ఫస్ట్ వచ్చిన స్టార్ కే చుక్కలు కనిపించాయని అంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కొన్ని సినిమాలు రిలీజ్ అయినా మొట్టమొదట రిలీజ్ అయిన స్టార్ మూవీగా రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజాసాబ్ నిలిచింది. జనవరి 9న రిలీజ్ అయిన ద రాజాసాబ్ టాక్ చాలా వీక్ గా ఉంది. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బజ్జుంటుందనే చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ ఏడాదితో కలిపి వెనక్కి వెళ్లి మరో 9 ఏళ్ల సంక్రాంతి సినిమాల సందడిని చూసినా ఓ విషయం తేటతెల్లమవుతోంది. అదేమిటంటే ఈ 10 ఏళ్ల కాలంలో పొంగల్ సీజన్ లో ముందుగా వచ్చిన స్టార్ మూవీస్ ఏవి అంతగా అలరించలేదని తేల్చేశారు. అయితే కొన్నిసార్లు ముందుగా వచ్చిన స్టార్స్ సక్సెస్ చూసిన దాఖలాలు ఉన్నాయి. 10 ఏళ్లు వెనక్కి వెళ్తే 2017 సంక్రాంతిలో ముందుగా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సందడి చేసింది. ఈ మూవీ చిరంజీవి రీఎంట్రీగా వచ్చి మంచి విజయాన్ని మూటగట్టుకుంది. ఇక 2018లో సంక్రాంతి రేసులో ముందుగా దూకిన స్టార్ మూవీ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. ఈ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత సంవత్సరం బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడితో పొంగల్ బరిలో ముందుగా దూకారు. చేదు అనుభవం చవిచూశారు. 2020లో సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన స్టార్ మూవీ మహేష్ బాబు సరిలేరు నీకెవరు. ఈ సినిమా మంచి వసూళ్లు చూసినా తర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో ముందు సత్తా చాటలేకపోయింది. 2021 పొంగల్ బరిలో ముందుగా రవితేజ క్రాక్ దూకింది. మంచి విజయాన్ని మూటగట్టుకుంది. 2022 సంక్రాంతికి ముందుగా వచ్చింది రానా 1945. ఆ సినిమా అంతే సంగతులు అన్న విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి రేసులో ముందుగా దూకిన స్టార్ మూవీ బాలకృష్ణ వీరసింహారెడ్డి మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాదికి ముందు 2 సంవత్సరాలను చూస్తే 2024లో సంక్రాంతికి వచ్చిన మొదటి స్టార్ మూవీ గుంటూరు కారం కొనుగోలుదారుల కంట్లో కారం కొట్టింది. ఇక 2025 పొంగల్ బరిలో అడిగేసిన తొలి స్టార్ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దూకిన ఫస్ట్ స్టార్ మూవీ ప్రభాస్ ద రాజాసాబ్ కూడా అదే తీరున సాగుతోందని టాక్. దాంతో వరుసగా 3 ఏళ్లు సంక్రాంతి సందడిలో ముందుగా అడిగేసిన స్టార్స్ చేదు అనుభవాన్నే చవిచూశారని తెలుస్తోంది. ఈ 10 ఏళ్లలో పొంగల్ సీజన్ లో ముందుగా బరిలోకి దూకిన స్టార్ మూవీస్ లో ఖైదీ నెంబర్ 150, సరిలేరు నీకెవరు, క్రాక్, వీరసింహారెడ్డి మాత్రమే విజయ పథంలో పయనించాయి. ఈసారి సక్సెస్ తోనే స్టార్ హీరో సందడి చేస్తాడనుకుంటే నిరాశే మిగిలిందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.